Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లిక్కర్ కేసు ఛార్జ్ షీట్లో జగన్ పేరు అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఏపీ రాజకీయాలలో కీలక మలుపు. సంచలనంగా మారిన లిక్కర్ ఛార్జ్ షీట్లో సిట్ పలుమార్లు మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావన చేసింది. కోర్టుకు సమర్పించిన ప్రాథమిక ఛార్జ్ షీట్లో వైసీపీ హయాంలో మద్యం పాలసీపైన తీసుకున్న నిర్ణయాల నుంచి ఎఫ్ఎస్ఎల్ నివేదికల వరకు పూర్తి సమాచారం పొందుపరిచింది. 268 మంది వాంగ్మూలాలు, నిందితుల స్టేట్మెంట్లను అందులో వివరించింది. కాగా ఇదే కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇప్పుడు జగన్ పేరు ప్రస్తావనతో నెక్స్ట్ జరిగేదేంటి? ఇప్పుడు ఈ చర్చ ఆసక్తికరంగా మారుతోంది. లిక్కర్ కేసులో సిట్ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి పేరు లేదని తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పేర్లు కనిపించలేదు. తదుపరి ఛార్జ్ షీట్లో చేరుస్తామని సిట్ చెబుతోంది. 20 రోజుల్లో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. అయితే ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ప్రాథమిక ఛార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును పలుచోట్ల ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ నెల 19న అరెస్టు చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్లో సిట్ ప్రస్తావించినట్టు సమాచారం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అప్పటి ఎక్సైజ్ అధికారులు, డిస్టిలరీల యజమానులతో కలిసి మిథున్ రెడ్డి ఈ కుంభకోణాన్ని ఎలా నడిపించారనేది కోర్టుకు సిట్ వివరించింది. కాగా సీఎం మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ సహా 22 మంది పాత్రని ఛార్జ్ షీట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. అతి త్వరలో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నామని, అందులో మరికొందరి నిందితుల పాత్రను ఆధారాలతో సహా చూపుతామని సిట్ వర్గాలు చెబుతున్నాయి. విచారణలో భాగంగా సేకరించిన ఆధారాల గురించి వివరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి వసూళ్ల నెట్వర్క్ ఏర్పాటు, ఆదాన్ డిస్టిలరీని స్వాధీనం చేసుకుని పాలసీకి భిన్నంగా 1200 కోట్ల మద్యం ఆర్డర్లు పొందిన వైనం వసూలు చేసిన మొత్తాన్ని రూటింగ్ చేసిన తీరుపై వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారులతో పాటు సాక్షులు ఇచ్చిన 268 స్టేట్మెంట్లు ఛార్జ్ షీట్తో పాటు కోర్టుకు అందజేసిన సిట్ అధికారులు లిక్కర్ స్కామ్కు సంబంధించిన 62.85 కోట్లు జప్తు చేసినట్లు తెలిపింది. ఛార్జ్ షీట్లో జగన్ పేరు పలుమార్లు ప్రస్తావించారు. అయితే ఈ అభియోగ పత్రంలో ఆయన్ను నిందితుడు చేర్చలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ అభియోగ పత్రాలలో జగన్ ప్రమేయంపై ఇంకా స్పష్టత రానుంది. తాజాగా మరో 8 మందిని నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 16 మందిపై అభియోగాలు మోపారు. ఇక ఇప్పుడు జగన్ పేరు ఛార్జ్ షీట్లో ప్రస్తావన ద్వారా ఈ కేసు కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సిట్ దాఖలు చేసే తదుపరి ఛార్జ్ షీట్తో పాటు తాజా నోటీసులు, విచారణలపైన ఉత్కంఠ పెరుగుతోంది. వచ్చే నెల రోజుల్లో ఈ కేసుల్లో చోటు చేసుకునే పరిణామాలు రాజకీయంగానూ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.